హియర్ ఐ థింక్ సో. ఇక్కడికి వెళ్ళాలనుకుంటా. వీ హ్యావ్ లేక్ దేర్. ఇక్కడికి వచ్చి 10 minutes కూడా అవ్వలేదు, కానీ కాళ్ళు ఘోరం వస్తున్నాయి. బీయింగ్ స్మోకింగ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఆల్కహాల్ తాగకూడదు. వావ్, ఎటు చూసినా గ్రీనరీయే. ఫుల్గా చచ్చిపోయామన్నమాట. హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ ప్లేస్, అది మనకి ఇక్కడ నుంచి 40 kilometers పడుతుంది అనమాట. అక్కడ ట్రెక్కింగ్కి వెళ్తున్నాము. వెళ్ళే ముందు మంచిగా కడుపు నిండా ఫుడ్ తినేసి వెళ్తున్నా, సో దట్ నేను చాలా వాక్ చేయాల్సి వస్తుంది కదా. సో వెళ్తున్నప్పుడే మాకు వర్షం పడిందనమాట. సో ఆగాము. ఆగిన దగ్గర దారి పొడిక్కి చూస్తే ఎక్కడ కాఫీ షాప్స్ కానీ ఏమీ లేకుండే, ఉన్నా కూడా అన్నీ షుగర్, ఫుల్ ఆఫ్ షుగర్ వేసి ఇచ్చేటట్టే ఉన్నాయన్నమాట. ఆఖరికి ఒక ప్లేస్ దొరికింది, అక్కడ కూడా ఆయనకి బ్లాక్ కాఫీ అంటే ఏంటో తెలీదు. సో నేనే చెప్పానమాట, కొంచెం వేడి వాటర్ వేసేసి నాకు కొద్దిగా కాఫీ పౌడర్ ఇస్తే నేనే బ్లాక్ కాఫీ చేసుకుంటా అని చెప్పాను. సో ఆ క్లైమేట్కి తగ్గట్టు వేడివేడిగా కాఫీ తాగానమాట, బ్లాక్ కాఫీ. అది కూడా అంత టేస్టీ ఏం లేకుండే, బికాజ్ తను నార్మల్ కాఫీ పౌడరే ఇచ్చాడనమాట. బ్లాక్ కాఫీ తాగేసి మేము కొద్దిసేపటికి వర్షం ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాక మాకు ఫస్ట్ మేము ఏ ప్లేస్కి అయితే వెళ్ళాలి అనుకుంటున్నామో వెళ్ళే ముందే మాకు లేక్ తగిలిందనమాట. మీరు ఎవరికైనా ఈ ప్లేస్ తెలిస్తే డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ లేక్ చాలా ప్రిటీ ఉంది, అంటే జనాలు ఎక్కువ ఎవరు లేరు, పక్కన ఎవరో బట్టలు ఆదేసుకుంటూ ఉంటుండే అంతే తప్ప ప్లేస్లో అయితే ఎవ్వరు లేరు. చాలా ప్రిటీ ఉండే, గ్రీనరీ, ప్రతి సైడ్ గ్రీనరీ. నాకేదో పల్లెటూరుకి వెళ్ళిన ఫీలింగే వచ్చిందనమాట. చాలా ప్రిటీ ఉండే. ఈ లేక్ దగ్గర కొద్దిసేపు ఉండి ఆ ప్లేస్, నేను ఏ ప్లేస్కి అయితే ట్రెక్కింగ్కి వెళ్తున్నాను ఆ ప్లేస్ క్లోజ్ చేసేసినారనేసి అక్కడికి వెళ్ళాము. సో ఇది లేక్. నేనైతే నార్మల్గా షూస్ వేసుకొని వచ్చా, బికాజ్ ట్రెక్కింగ్ కదా అండ్ స్లోప్ లాగా ఎక్కాల్సి వస్తుంది అనేసి. ప్లేస్ అయితే చాలా ప్రిటీ ఉండే. ఎవరికైనా కొంచెం దగ్గరలో మనకి హైదరాబాద్ నుంచి 40 kilometers వెళ్ళాలి అనుకుంటే ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ అని నేను చెప్తున్నా. మీరు గెస్ట్ చేయండి కింద ఈ ప్లేస్ మీరు ఏదే అనుకుంటున్నారో గెస్ట్ చేయండి. దారి పొడికి మాకు మంకీస్ కూడా కనిపించాను, నేను అది రికార్డ్ చేయలేకపోయాను, బట్ మంకీస్ చాలా ఉండే అనమాట ఈ దారి పొడికి. సో ఇక్కడ నుంచి ఆ ఏరియాకి వెళ్ళి ట్రెక్కింగ్ చేయడానికి నేను ఇక్కడ స్టెప్స్ దిగాను అనమాట. నాకు స్కిడీ ఉందని చెప్పేసి స్టిక్ కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను ఈ స్టెప్స్ దిగడానికి కష్టపడుతున్నాను, లోపల ఎలా నడుస్తాను మీరు కూడా చూడండి. సో లెట్స్ గో. సో ఇది రిజర్వ్ ఫారెస్ట్ లోపలికి వచ్చాం. సో వచ్చిన వెంటనే ట్రెక్కింగ్కి మాకు యుల్ హ్యావ్ దిస్ మ్యాప్, ఇది చూసుకొని యూ షుడ్ గో ఇన్ సైడ్. నర్సాపూర్ RF బ్లాక్ అర్బన్ పార్క్ ఫారెస్ట్ యాక్షన్ ప్లాన్ అంట. విల్ హ్యావ్ టు గో హియర్ ఐ థింక్ సో. ఇక్కడికి వెళ్ళాలనుకుంటా. వీ హ్యావ్ లేక్ దేర్, నర్సాపూర్ లేక్. ఓకే లెట్స్ గో, వెళ్దాం. మేము ట్రెక్కింగ్దే యూజ్ చేస్తున్నాం, అంటే ఫస్ట్ ఇట్ వెళ్ళి దెన్ విల్ గో ఇన్ సమ్ అదర్ వే అనుకుంటా. మేబీ ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఈస్ ద ట్రెక్కింగ్ వే, ఐ డోంట్ నో. నాకు జస్ట్ మంకీస్ కనిపించకపోతే చాలు, ఐఎమ్ స్కేర్డ్. వీ హ్యావ్ హియర్ యా ట్రెక్కింగ్ దారి అని ఉంది చూడండి, ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు అనుకుంటా. బట్ నాకేంటంటే ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ మంకీస్. మంకీస్ అంటే భయం, బట్ స్టిల్ సాహసం చేస్తాం. ఓకే ఎక్కుదాం. సో ట్రెక్కింగ్ వే అయితే ఉంటుంది, విల్ గో ఫ్రమ్ హియర్. మనకి సైకిల్ వే కూడా ఇంకొకటి ఉంది, వీ కెన్ గో దట్ వే ఆల్సో. బట్ బయట టైం అయిపోతుందని ట్రెక్కింగ్ వే యూజ్ చేయమన్నారు. వర్షం పడింది కాబట్టి స్కిడ్డీ ఉంది ఇక్కడ. అయితే జనరల్గా అయితే అంత ఉండదని నేను అనుకుంటున్నాను ఏంటంటే. అండ్ రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి, రోడ్ పొడికి మనకి మంకీసే ఉన్నాయి. ఓకే థ్యాంక్ యూ ఫర్ నాట్ స్మోకింగ్, డోంట్ స్మోక్. ఐఎమ్ స్కేర్డ్ మంకీస్ ఉంటాయి మనం. ఇఫ్ ఆర్ కమింగ్ ఆర్ యూజ్ దిస్. సో వీఆర్ హాఫ్ వే త్రూ అనుకుంటా. అల్సి బయట అయితే 40 minutes పడుతుంది అని చెప్పారు, మేము ఇక్కడికి వచ్చి 10 minutes కూడా అవ్వలేదు, కానీ కాళ్ళు ఘోరం వస్తున్నాయి నాకు. కొంచెం భయంకరంగా ఉందనేసి దేవుడి పాటలు పెట్టుకొని వెళ్తున్నా. ఆబ్వియస్లీ భయం వేస్తుంది అడవుల్లోకి వచ్చినప్పుడు, ఫారెస్ట్ ఇది కూడా. అండ్ ఇక్కడ జనాలు అయితే అస్సలకే లేరు. వర్షం పడుతుందని ఎవరో ఒక్కరు వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనమాట, వర్షం పడుతుందని. ఇట్స్ ఓకే, ఎలాగో ఇంత దూరం అక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చా కదా అనేసి ఐఎమ్ జస్ట్ గోయింగ్. ఐ హోప్ వర్త్ ఇట్ ఉండాలని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. మళ్ళీ ఏమైనా ఎక్సైటింగ్ ఏమైనా కనిపిస్తే ఐ రికార్డ్ ఇట్. సో ఇక్కడికి వస్తే
మీరు నిఘాలో ఉన్నారు ఇన్ ది సెన్స్ ఐ థింక్ దే హ్యావ్ సీసీటీవీ కెమెరాస్. సో ఇక్కడ మాకు వాచ్ టవర్కు దారి. ఓకే, అండ్ నేను చెప్పా కదా ఇందాక డ్రమ్స్ అని చెప్పేసి, అవి సీటింగే అనుకుంటా, బికాస్ ఐ సీ దెమ్ ఎవ్రీవేర్, కనిపిస్తుంది అనమాట. సో వాచ్ టవర్కి వెళ్తున్నాం. ఐ థింక్ అక్కడ నుంచి మనకి నర్సాపూర్ లేక్ వ్యూ అన్నీ ఉంటాయి అనుకుంటా. యాజ్ ఐ టోల్డ్ యూ స్టార్టింగ్లో మనం చూసాం కదా, ఐ కెన్ హియర్ పీపుల్, ఐ డోంట్ నో వై కనిపిస్తున్నట్టుంది. సో ఐ విల్ గో దేర్. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్గా కనిపించిన వేస్ ఏమైనా చూపించేలాగా ఉన్నా కూడా ఐ విల్ షో యూ. So the view, maybe I think this is the view because నేను గూగుల్లో సర్చ్ చేసినప్పుడు కూడా I've seen this is the view. అంటే కష్టంగా లేదని నేను అనుకున్నా, బికాజ్ ఇట్ టుక్ వెరీ లెస్ టైమ్ ఫర్ అస్ టు కమ్. లైక్ మేమైతే దగ్గర ఒక 10-15 minutesలో వీ హ్యావ్ కమ్ హియర్. జస్ట్ బికాజ్ ఇది స్లోప్ కాబట్టి మనకు కొంచెం కష్టంగా ఉండొచ్చు, బట్ స్టిల్ ఎవరికైనా ట్రెక్కింగ్ అలవాటు ఉంటే ఈజీగా దే కెన్ కమ్ హియర్. సేఫ్టీ ప్రికాషన్స్ ఇచ్చారు. స్ట్రిక్ట్లీ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్. 16 బిలో ఉన్న వాళ్ళకి అడల్ట్ ఉండాలి. కీప్ మినిమం 1 meter distance. Do not take luggage. Watch your foot while climbing. Smoking is strictly prohibited. ఆల్కహాల్ తాగకూడదు. వెపన్స్ యూజ్ చేయకూడదు. ఫోన్స్ యూజ్ చేయాలి బికాస్ ఫోన్స్ కింద పడిపోవచ్చు. వీల్ చైర్ యూజెస్ అలౌడ్ లేదు. సో మేక్ షూర్ దట్ యూ వాచ్ దీస్ స్టెప్స్. అంటే కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నారు అంతే. సో ఐల్ గో అప్. దీస్ ఆర్ ద స్టెప్స్. నాకు తెలిసి 2-3 స్టెప్స్ స్టేర్ కేసెస్ ఎక్కాలనుకుంటా. ఐ విల్ గో అప్ అండ్ షో యూ హౌ ఇస్ ఇట్ అనేది. జస్ట్ వెయిట్. వర్షం పడ్డది కాబట్టి చాలా స్కిడ్డీ ఉంది. వర్షాకాలంలో వచ్చిన వాళ్ళైతే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఓకే, లెట్స్ గో అప్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. మనకి ఇంకొకటి ఎక్కాల్సింది ఉందన్నమాట. లెట్స్ గో అప్. విల్ సీ హౌ ఇస్ ఇట్. క్లైమేట్ అయితే అద్దిరిపోయింది. పైన నుంచి చూస్తే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. రీసెంట్గా అనంతగిరి హిల్స్ వెళ్ళాం, బట్ అది ఎక్కుతున్నప్పుడు అంత సేఫ్ అనిపించలేదు. బట్ దిస్ ఈజ్ అ లిటిల్ సేఫ్ థింగ్. అండ్ యూ కెన్ సీ హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనకి కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి సెకండ్ది. దిస్ ఈజ్ ఆల్సో మనకి చూసారు కదా, వీ కెన్ సీ ఆల్ దట్ రివర్. కానీ ఎంత ప్రిటీ ఉందో. I like it very much. Better than Anantagiri Hills అని చెప్పొచ్చు. This is very pretty. అది ఇంకా it's very long కదా. This is little shorter way మనకి హైదరాబాద్ నుంచి. It's very pretty. ఫిజికల్ భయం అవుతుంది. I'm scared of height, but I'm trying to get out of that fear అనమాట. అంత లేక్. మేము వస్తున్న దారిపోడికి కూడా I've seen many monkeys as I told you. ఎంత pretty ఉందో. So this is the highest point. There is nothing else above. So మీరు చూసినట్టయితే వ్యూ చూడండి. వావ్, ఎటు చూసిన గ్రీనరీయే. ఐ డోంట్ నో వై హైదరాబాద్లో మనకి ఇంత గ్రీనరీ ఉండదు. బయట గ్రీనరీ పెట్టి మనకు పొల్యూషన్ ఇచ్చినట్టు ఇదంతా. సీ కూల్ బ్రీజ్. అక్కడ చూస్తే పొలాలు. ఐ థింక్ వి వెంట దేర్ అనుకుంటున్నా. ఐ డోంట్ నో, బట్ దిస్ ఇస్ వెరీ ప్రిటీ. లుక్, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. మొత్తం మనకు అంతా కనిపిస్తుంది. ఎటు చూసినా ఇట్స్ వెరీ ప్రిటీ. సో నాకైతే నచ్చింది. జస్ట్ 3-4 hours జస్ట్ అలా ఒకసారి వచ్చి చూసుకొని వెళ్ళిపోవడానికి మాత్రమే. ఒకసారి ఎక్స్పీరియన్స్. మళ్ళీ వచ్చి చూసేసి అంత గొప్ప ఎక్స్పీరియన్స్ ఏం కాదు. ట్రెక్కింగ్ అలవాటు ఉన్న వాళ్ళు యూ కెన్ జస్ట్ చూస్ టు కమ్ హియర్. ట్రెక్కింగ్ కూడా అంత ఎక్కువ కిలోమీటర్స్ ఏం కాదు. ఐ థింక్ ఇట్స్ అబౌట్ 4 kilometers or 5 kilometers, నథింగ్ మోర్ దాన్ దట్. సో చిన్న ట్రెక్ లాగా కూడా యూ కెన్ ప్లాన్. అండ్ మోర్ ఓవర్ వర్షాకాలంలో వస్తే యూ హ్యావ్ టు చూస్ కమింగ్ ఇన్ కార్ రాదర్ దాన్ చూసింగ్ బైక్, బికాజ్ వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ బాగా ఎక్కువ వర్షం పడుతుంది. సో చూస్ కమింగ్ ఇన్ కార్. యా,
సో ట్రెక్కింగ్ అయిపోయింది, మేము గోయింగ్ బ్యాక్. ఫుల్గా తడిచిపోయామన్నమాట. బట్ ఇట్ వాజ్ నైస్. రెయిన్లో కూడా బాగానే ఎంజాయ్ చేస్తాం. అండ్ మీరు ఎవరికైనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బాయ్.